బొక్కలు కొరికేసాలి ఒళ్ళు ఎండాకాలం రేగడి శెల్కలు పగిలినట్టే వగులుతుంది. శవలలకు షెల్ల బట్టలు పేయికి గరం కోట్లు లేకుంటే ఈ ఈగానికి ఇంట్లోకించి కాలు బయట పెట్టేటట్టే లేదు. పొద్దుగాల పక్క మీదకించి లేవాలంటేనే ఈగ ఇర్రుమంటుంది. అంత సలిలా పొద్దుగాల లేచిపోయి ఇర్రుమనే ఈగానికి లైన్లల్లా నిలబడుతుర్రు రైతన్నలు. దేనికి అనుకుంటుర్రా? ఈ వార్త చూడుర్రి, మీకే ఎరకైతుంది. బొక్కలు కొరికే సలిలా గిట్లున్నాయి రైతుల కష్టాలు. యాసంగి పంటకు యూరియా కష్టాలు. ఈగానికి ఇర్రుమంటుంటే చెవులకు షెల్లబట్టలు, పెయికి గరం కోట్లు, చేతులనేమో పట్టా పాస్బుక్ జిరాక్స్, అవసరమైతే ఆధారం కరెక్ట్ పట్టుకొని ఈగా సలిలా లైన్లలో నిలబడుతుర్రు. గంత సలిలా ఇంత కష్టం ఎందుకు అంటే ఒక్క బస్తా దొరికినా సాలని ఎవళ్ళ ఆపొచ్చినా అలది. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడిసోళ్ళు అందరి డ్యూటీలు సొసైటీల ముంగట్నే ఆడాడ లైన్లు తప్పిస్తుర్రని నూక్కునుడు కొట్టుకునుడు కూడా అయ్యింది. ఖమ్మం జిల్లా కొనిజర్లున్న మనగ్రోమోర్ ముంగట గిట్ల జుట్టు పట్టుకుర్రు అక్కలు. ఎక్కడి నుంచి నూకుతారా అని సరసులు సరిసింది గీ అక్క. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఎండ్రియాల్ అనేటి ఊళ్ళో కూడా ఇదే కథ. కోడి గుయంగా లేచొచ్చి లైన్లు కట్టిరు రైతులు. తెల్లారి గట్ల 3ంటికే వచ్చి లైన్లు కడుతుర్రు ఒక బస్తా దొరికినా చాలు అని. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పలరపల్లిలున్న రైతు వేదిక ముంగట తెల్లందాకా జాగారమే అయ్యింది రైతులకు. ఆడోళ్ళు మోగోళ్ళు తెల్లందాకా ఈగానికి ఒనుక్కుంటా కూడా లైన్లలోనే నిలబడ్డరు. మొత్తం 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందట సర్కార్ కాడ. అంటే ఓ 47,68,000 బస్తాలు అన్నట్టు. ఈ లెక్కన చూస్తే 12,700 ఊళ్లకు ఉన్న బస్తాలు వంచితే ఊరికో 376 బస్తాలే. ఎవళ్ళకనిస్తారు, ఎవళ్ళకని వంచుతారు? యూరియా రైతుల కొరకని ఆన్లైన్ యాప్లు పెట్టిర్రు. అలా బుకింగ్ చేసుకునుడే. ఇక యూరియా కొరకు తిప్పలేముండదు. ఇంటికాడ ఉండే యూరియా బుకింగ్ చేసుకోవచ్చు అని అన్నారు కదా అని అంటారా? అది కూడా ఉంది. అయినా గింత తిప్పలేందుకు అని అంటే ఎట్లా బుకింగ్ చేసుకోవాలో తెలియక. అందుకనే రైతులకు ఎరక చెప్పేటందుకు అధికారులే రంగంలోకి దిగిర్రు. ఎంత బుకింగ్ చేసుకుంటే మాత్రం ఏం ఫాయిదా, అసలు మాలు సరిపోని లేనప్పుడు అనేటిది కొంతమంది పడి పన్నోళ్ళు అంటున్నమాట. ఏమో తీయుర్రి, ఎన్ని యాపులు తెచ్చినా ఏం తెచ్చినా రైతుల కష్టాలైతే తీరేటియే కాదు. ఏదో ఉండే కదా కడుపు చించితే కాళ్ళ మీద పడ్డట్టు రైతుల పరిస్థితి. ఎన్నడు మారుతాయో ఏమో గాని ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక వరి నాట్లు పడ్డాక ఇంకెంత గోలు ఉంటుందో ఏమో.